వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. గత కొన్ని దినాల నుంచి మనము ఈ మాటను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఓరకుండును అని, ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, మరి ఆనాటి కాలంలో ఆమోసు జీవిస్తున్న కాలంలో ప్రజలు అన్యాయము, అక్రమము, దోచుకోవటము, మరి దుర్మార్గమైన కార్యాలు చేస్తూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చెడు కాలము కనుక ఈ ఉదయకాల సమయంలో నేటి కాలాలు కూడా అలాంటి పరిస్థితులనే మనం ఎదుర్కొంటూ ఉన్నాము. కనుక బుద్ధి కలిగి మనం మౌనంగా ఉండటం నేర్చుకోవాలని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో ఆయన జీవిస్తున్న సమయంలో ఆయన మరి పిలాతు దగ్గర ఆయన ఊరకనే ఉన్నాడని, మౌనంగా ఉన్నాడనే విషయం గురించి గడిచిన కాలంలో మనం ధ్యానం చేసుకున్నాం. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో లేఖన భాగంలో నుంచి లూకాసు వార్త 23వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొని మరి అక్కడ ఉన్న ప్రధాన యాజకులందరూ కూడా ఆయన మీద ఎన్నో నేరాలు మోపుతూ ఉన్నారు. లూకాసు వార్త 23:5 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. యేసు ప్రభు చేస్తున్న పని ఏంటంటే, గలిలయ మొదలుకొని యూదయ వరకు కూడా బోధించుచు ఉపదేశించుచు ప్రజలను రేపుతున్నాడు అనే ఒక నేరము ఆయన మీద మోపుతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, ఆయన ఎవరిని మరి రేపేవాడిగా లేడు, ఎవరిని కూడా మరి రేపలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఏదో స్థాపించుకోవడం కోసం ఈ లోకానికి రాలేదు, కానీ నశించిపోతున్న సమస్త మానవుల్ని కూడా రక్షణలోనికి తీసుకురావాలనే ఉద్దేశంలోనే ఆయన తన మరి కుమారుణ్ణి ఈ లోకానికి రక్షణ కలుగు చేయటానికే పంపిన, కానీ మరి దేనికి పంపలేదనే దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ప్రతివాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడాలనే ఉద్దేశంతోనే ఆయన పంపబడ్డాడు. ఆయన శిలువ మరణం కూడా అందుకనే పొందాడు. సమస్త మానవాళి కొరకు, క్రైస్తవుల కొరకే కాదు, పలానా దేశస్థుల కోసం కాదు, పలానా జాతి కోసం కాదు చనిపోయింది ఆయన. సమస్త మానవాళి కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అనే ఉద్దేశంతో ఆయన శిలువ మరణం పొందుకున్నాడు. కనుక వీళ్ళు యేసు ప్రభు మీద మరింత పట్టుదలగా నేరాలు మోపుతూ ఉన్నారు. ఆ పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు యొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. దేవుని ప్రజలారా, గలిలయుడు అనగానే గలిలయ ప్రాంతం అంతా కూడా హేరోదు అధికారం కింద ఉందని తెలుసుకొని ఈయన హేరోదు వద్దకు పంపించాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఆయన మరి విచారించమని ఆయన దగ్గరకు పంపించినప్పుడు హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. యేసు ప్రభు గురించి చూసిన వెంటనే హేరోదుకి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంతకు ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి
బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. హేరోదు యేసుప్రభుని చూడాలి అని ఆయన గురించి విన్నాడు. ఆయన చేస్తున్న కార్యాలు, ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాలు, స్వస్థతలు, ఆయన చేస్తున్న ప్రసంగాల గురించి అనేకమైన సంగతులు ఆయన గురించి విన్నాడు. విన్న ఆయన చూడాలని, ఆయన వస్తే ఆయన ద్వారా ఏదైనా ఒక సూచక క్రియ చూడాలని ఉద్దేశముతో మరి చూడాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు ఏదో అద్భుతాలు చేస్తే చూడాలి అనే ఒక ఆశతోనే చూస్తున్నాడు. కానీ యేసుప్రభు వారు జీవితాలను మార్చే దేవుడు, అద్భుతమైన కార్యాలు వ్యక్తిగత జీవితంలో జరిగించేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఆయన ద్వారా రక్షించబడ్డారు, అనేకులు విడుదల పొందుకున్నారు, అనేకులు మేలు పొందుకున్నారు. కానీ ఏ రోజు మాత్రం నేను కూడా ఏదో ఒక మేలు పొందుకోవాలి అని ఆయన చూడాలనుకోవట్లేదు. కానీ ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తే చూడాలనుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా అలా ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభుని చూడగానే ఎన్నో ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ ఆయన ఉత్తరం ఏమీ ఇవ్వలేదు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, యేసయ్య మౌనంగానే ఉన్నాడు, ఎన్నో ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ఎందుకంటే హేరోదు యొక్క ఆంతర్యం ఏంటో యేసయ్యకు తెలుసు. హేరోదు ఎందుకు ప్రశ్నలు వేస్తున్నాడో యేసయ్యకు తెలుసు. అందుకనే ఆయన మౌనంగానే ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ యేసు ప్రభు వారు ఉత్తరమేమీ ఇవ్వలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో హేరోదు దగ్గర కూడా యేసు ప్రభు వారు మౌనంగానే ఉన్నాడు. ఆయనను చూడాలనుకుంటున్నాడు కనుక ఆయన ద్వారా ఏదైనా మాట్లాడి విడుదల పొందుకోవాలనే ఆలోచన యేసు ప్రభువుకు లేదు. తండ్రి చిత్తానికి, తండ్రి యొక్క అభిష్టికి ఆయన తను అప్పగించుకున్నాడు కనుక ఎంతమంది ఎన్ని నేరాలు మోపినా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేసినా యేసు ప్రభు వారు మాట్లాడలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మౌనంగా ఉండటమే మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ఆయనను వెంబడిస్తున్న మన జీవితాలలో కూడా మౌనంగా ఉండటము నేర్చుకోవాలని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. హేరోదు ఒక చెడు ఉద్దేశముతో, ఒక చెడు తలంపులతో, చెడు ఆలోచనతో యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకని యేసయ్యకు తెలుసు, ఎందుకంటే మనుషుల యొక్క ఆంతర్యములను ఎరిగిన దేవుడు ఆయన. అందుకని ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని రకాలుగా ఆయన అడుగుతున్నా కానీ ఆయన జవాబేమి కూడా చెప్పకుండా మౌనంగానే ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మౌనంగా ఉంది మన కొరకు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలైన మనము, ఆయన వెంబడిస్తున్న మన జీవితాలలో మనము కూడా యేసయ్య మనకు మాదిరి కనుక ఆయన వలె నడుచుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతిబిడ్డగా దయచేయను గాక. అనేకమైన విషయాలు ఉన్నాయి, రేపటి దినాన ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.